ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ, గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 29వ తేదీ ఆదివారం తిథి నాడు మీ యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులు తొందరపడి మాట్లాడొద్దు, మాట విషయంలో జాగ్రత్త. ఆర్థికంగా కూడాను పరిస్థితులు ఈ విధంగా తారుమారు కాబోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మీకు అస్సలు మంచిది కాదు. ఒక మాట అదుపులో ఉంచుకున్నంత వరకు మానసిక ప్రశాంతత ఉండగలుగుతారు ప్రశాంతంగా. వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి పొదుపు చేయడం రీత్యా, డబ్బును మదుపు చేయడం రీత్యా సమస్య నుంచి బయటపడవచ్చును. అలాగే ఆర్థిక వ్యవహారాలు అనేవి గందరగోళంగా ఉండే పరిస్థితి ఉన్నది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి కలగ చేస్తుంది. తప్పకుండా ఈ రోజున తూర్పు దిశగా ప్రయత్నించండి ప్రయాణాన్ని. ఈ రోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి కాస్త మందకొడిగా సాగే అవకాశం ఉంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది అధికమవుతుంది. ఈ రోజు కుంభరాశి జాతకులు నూతన రుణ ప్రయత్నాలు ఏమైతే చేస్తున్నారో అవి కలిసి రాకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. మిత్రులతో, సన్నిహితులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది. ఆరోగ్యంపై కొంత మీరు అజాగ్రత్తగా ఉంటారు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు కలగ చేస్తుంది. ఇక ఆదాయం కాస్త తగ్గడం వల్ల రుణ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. వ్యాపారంలో చాలా వరకు కూడా ఎవరైతే భాగస్వామ్యులు ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ప్రతిఫలితం మాత్రం కనిపించకపోవచ్చు. మీరు అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల్లో చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఆందోళన ఉంటుంది. విద్యార్థులకు గందరగోళ పరిస్థితుల మధ్య గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా గణపతిని దర్శించుకుని వెళ్ళండి. వీలైతే దేవాలయానికి వెళ్లి వినాయకుణ్ణి పూజించుకొని, వినాయకుణ్ణి దర్శించుకుని అప్పుడు పనుల మీద బయటికి వెళ్ళండి. వినాయక అర్చన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే పనుల్లో వచ్చే ఆటంకాలు అన్ని కూడా తొలగించుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.